Can I start the lesson? All right, wait. Wait, right. Okay. Wait for 1 minute. Waiting. ఈరోజు జూమ్ యాప్ అనుకుంటా స్టడీ అవర్స్ చూడాలి ఛార్జింగ్ ఉండట్లేదు మార్నింగ్ ఛార్జ్ పెట్టడం వల్ల ఛార్జ్ అయిపోతుంది ఇబ్బందిగా చూద్దాం లెట్ us వెయిట్ స్క్రీన్ బర్గా ఉంది రితిక్ ఒక్కసారి లైటింగ్ చూస్తాను అడ్జస్ట్ చేస్తాను కొద్ది పర్లేదా చూడండి ఒకసారి రిత్విక్ లైట్ వద్దా లైట్ ఉంచితే ఎక్కువ అయిపోతుంది అన్నారు మరి లైటింగ్ ఎక్కువ అని అనుకున్నాను అంటారు మన వాళ్ళు మెసేజ్ పెట్టారు కానీ కొద్దిగా లైట్ చూద్దాం బోర్డు బాగా కనబడుతుంది అనుకుంటున్నాను కాకపోతే అప్పుడు మారుద్దాం వెయిట్ చేద్దామా కొద్దిసేపు ఆగుదామా లైట్ అంటే బాగా లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుందిరా ఓకే సరిపోతుందా చూడు ఒకసారి సరిపోతుందా ఎక్కువ నేను అంతకన్నా తగ్గేసి ఓకేనా ఓకే ఓకే రైట్ మనం కటింగ్ లెన్స్ అనేది చదువుతున్నాం ఇందులో ఫస్ట్ కేస్ దిస్ ఈజ్ ఏ లెన్స్ ఈ లెన్స్ ని మనం దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఈ లెన్స్ ని మనం ఇలా ఫోకల్ లెంగ్త్ ఎఫ్ దీని పవర్ p దీని ఇలా ఐఎమ్ కటింగ్ దీని ఇలా కట్ చేసి 2 పార్ట్స్ అయిపోయాయి దిస్ ఈజ్ వన్ పార్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ and this is another part plano convex lens then what will happen what about the focal length will be doubled this focal length will be doubled but power becomes half p by 2 and p by 2 మన లెన్స్ కాంబినేషన్ ప్రకారం మనం 1/f is equal 1/f1 plus 1/f2 ఈ రెండు కలిపి మళ్ళీ 1/f is equal 1/f1 plus 1/f2 ప్రకారం ఇస్తే and again you can get the same thing so ఒక లెన్స్ ని మనం కటింగ్ ఇంటూ 2 పార్ట్స్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ దీనికి పర్పెండిక్యులర్ గా కట్ చేసాం కట్ ఇంటూ 2 పార్ట్స్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ then the focal length will be doubled and power will be half ఇప్పుడు దీన్ని మనం ఇలా కలిపి ఉండొచ్చు you can keep it like this ఇలా కలిపినా లేదు ఇలా కలిపినా లేదు ఇలా కలిపినా ఇలా కలిపినా
focal length will be same. అంటే దీన్ని ఇలా మళ్ళీ తిరిగి అటాచ్ చేయొచ్చు. ఇలా అటాచ్ చేసినా తిరిగి ఇలా అటాచ్ చేసినా ఒకే డైరెక్షన్ లో అటాచ్ చేసినా ఫోకల్ లెంగ్త్ విల్ బి సేమ్. మళ్ళీ సేమ్ ఫోకల్ లెంగ్త్ వస్తుంది. అంటే యూ కెన్ యాడ్ దట్ ఇన్ ఎనీవేర్. అంటే మధ్యలో ఉండేటువంటి ఎయిర్ ఎఫెక్ట్ ఉండదు. దిస్ ఈస్ ద కటింగ్ ఆఫ్ ఏ lens perpendicular to the principal axis. Power will be half, focal length will be doubled. Can I go to next point? Can I go to the next point? Okay. Second case. Case 2. Suppose you are taking a convex lens and it is cut into two parts along the principal axis. Principal axis paranga rendu parts kut chestam. Ante this is part A and this is the part B. Part A and this is part B. Very good. No change in focal length. Focal length will be same. And the power also same. No change in focal length and the power also same. Right. ఇప్పుడు ఈ రెండింటిని నేను I am connecting in like this. ఈ రెండింటిని కాంబినేషన్ లో పెట్టాను. దీని ఫోకల్ లెంగ్త్ f, దీని ఫోకల్ లెంగ్త్ f. So what about resultant focal? 1 by f is equal 1 by f1 plus 1 by f. So resultant focal length is equal to f by 2. దీని ఇలా కలిపాము. ఒకవేళ ఈ కాంబినేషన్ ని I am keeping like this. Can you imagine? ఏదైనా ఇమాజిన్ చేయగలమా? అంటే ఫోకల్ లెంగ్త్ అనేది థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. లెన్స్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని ఇలా కట్ చేసామో థిక్నెస్ సగం అవుతుంది. మనం అడ్డంగా కట్ చేసినప్పుడు థిక్నెస్ మారదు. సో ఆ ఎపర్చర్ అంటాం దాన్ని. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపర్చర్. అంటే లెన్స్ మనకి ఇలా కనపడుతుంది. ఇప్పుడు మనం ఇలా కట్ చేస్తే ఎపర్చర్ ఏమవుతుంది? సగం అవుతుంది. అదే నువ్వు ఇలా కట్ చేస్తే ఇది మారదు. లైట్ ఇంటెన్సిటీ యొక్క మారదు. అందుకనే ఫోకల్ లెంగ్త్ మారదు, ఎపర్చర్ మారదు. ఇలా కట్ చేస్తే ఎపర్చర్ సగం అవుతుంది. ఈ విడుతుంది ఇది మారదు. అది మారకపోవడం వల్ల ఫోకల్ లెంగ్త్ దాని మీదే డిపెండ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఏదన్నా మనం ఇది గమనించాం, ఒకటి పైకి ఉంది, ఇంకోటి కిందకు ఉంది. ఏదన్నా ఇమాజినేషన్ చేయగలరా విశ్వేంద్ర, ఆకాష్? అంటే ఒక దానికి ప్లస్ ఎఫ్ ఉంటే ఇంకో దానికి మైనస్ ఎఫ్ ఉంటుంది. కాబట్టి నెట్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1 by f1 plus 1 by f. రైట్, వెరీ గుడ్.
కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్, చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ. ఓకే, ఇది చెప్పా. కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ చెప్పలేదుగా, అంటే 2-3 లెన్సెస్ ని కలిపి పెట్టడం. ఓకే, చూద్దాం. దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి చేద్దాం. రైట్, ముందర మనం ఒక కాన్వెక్స్ లెన్స్ ప్లస్ ఒక కాన్కేవ్ లెన్స్ చూడండి. ఒకసారి చెప్తే ఆపేద్దాం. 4 కేసెస్ చూద్దాం. సిల్వరింగ్ లో చెప్పాను నేను. ఇది ఒక కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. ఈ రెండింటికి కామన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. దీని ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్, దీని ఫోకల్ లెంగ్త్ కూడా -10 సెంటీమీటర్స్. ఈ మధ్య డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్. రేపు చెప్పాను ఇది చూడండి ఒకసారి. నోట్స్ లో కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ చెప్పలేదు అనుకుంటున్నాను నేను. చెప్పలేదు, ఈ మోడల్స్ చెప్పలేదు అనుకుంటున్నాను నేను. రైట్, ఇది ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇలా ఉంచబడుతుంది. ఓకే, దీని తర్వాత రిఫ్రాక్ట్ అయి ఇమేజ్ పడుతుంది. ఈ ఇమేజ్ దీనికి మళ్ళీ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైండ్ ద ఫైనల్ ఇమేజ్ బై ద సిస్టమ్. ఒకసారి మళ్ళీ జాగ్రత్త చెప్తున్నానండి. ఆకాశం వాడి ఇన్ఫినిటీ. ఓకే రైట్, చూద్దాం. ఈ యు అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే దీనికి కాన్వెక్స్ లెన్స్ కి, ఫర్ కాన్వెక్స్ లెన్స్ u is equal to infinity, f is equal to 10 centimeters. What is the value of v? అంటే దీనికి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇటువైపున ఇన్ఫినిటీ, ఇటువైపున ఫోకల్, ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఈజీగా ఇమేజ్ వస్తుంది. ఈ ఇమేజ్ తిరిగి దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. ఈ ఇమేజ్ తిరిగి దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. వాట్ ఈస్ ద ఫైనల్ ఇమేజ్ ఫ్రమ్ దిస్ లెన్స్? డిస్టెన్స్. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది ఇమేజ్. అంటే ఇది 10 సెంటీమీటర్స్ ఇమేజ్ పాయింట్. ఇది రియల్ ఇన్వర్టెడ్ పాయింట్ సైజ్ ప్రింట్. ఇమేజ్ క్యారెక్టర్ రియల్ ఇన్వర్టెడ్ పాయింట్ సైజ్. ఇప్పుడు ఇది దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ కూడా 10. మరి దీనికి చేయండి. u -10 what is v? 1/v minus 1/u is equal to 1/f. దీని లెన్స్ ఫార్ములా అంటున్నాం వితౌట్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అయిన తర్వాత 1/v ఇది ఇటువైపు ఉంది అంటే ఇది ఆరిజిన్ గా తీసుకుంటే ఇటువైపు నెగిటివ్ వస్తుంది. ప్లస్ 1/10 is equal to minus 1/10. So 1/v is equal minus 2/10. That is equal to minus 1/5. V is equal to minus 5. అయితే ఇక్కడ ఇమేజ్ ఇమేజ్ 5 సెంటీమీటర్స్. అదే కాన్వెక్స్ లెన్స్ అయితే 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ కాన్కేవ్ లెన్స్ దగ్గర నుంచి ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్. అంతేగా వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్. దాని నేచర్ ఎక్కడ ఉన్నా అదే వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్. అది ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్లో పడుతుంది. సో డిస్టెన్స్ ఫ్రమ్ కాన్వెక్స్ లెన్స్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 15.
సార్ జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ మోడల్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. అవి చాలా సార్లు అడగడం జరిగింది. చూడండి. ఓకే. Can I go to next problem on the model on the same combination? Okay. ఇంకా టైం పడుతుందా? ఓకే, నోట్ చేయండి. ఓకే. RIP means real inverted point size. Real inverted point size. Nature of first image. In second image, virtual erect definition. Virtual erect definition. Can I go to next point? Okay. ఇక్కడ this is a concave lens and this is the convex lens. Distance between them is d. The focal length is -6 centimeters. This focal length is 12 centimeters. Here is an object. Here is an object. Distance of 12 centimeters. Object from the concave lens. If the final image is at infinity, అంటే దీని వల్ల ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ ని దీనికి మనం ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి. అది సిస్టమ్. ఇక్కడ ఫైనల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. అంటే దీనికి ఇమేజ్ ఇన్ఫినిటీ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ d. Find the value of d. చేయగలరా? ఒక 2 minutes తీసుకోండి జాగ్రత్తగా. దీనికి ఫార్ములా 1/v -1/u is equal -1/f అని జనరల్ ఫార్ములా వస్తుంది. లెన్స్ ఫార్ములా ఇది. అయితే దీన్ని మనం ఆరిజిన్ గా తీసుకుంటే ఇటువైపు ఉండేవన్నీ మైనస్. సో 1/v -1/12 is equal -1/6. 1/v is equal 1/12 -1/6. That is equal to 12. 1 minus 2. Okay. A minus of minus plus. That is equal -3/12. So V is equal -4 centimeters. 8 కాదు రోయ్. D 8. Very good. Akash. Very good. D is equal 8 centimeters. స్లోగా చేయండి, నిదానంగా చేయండి. అంటే దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? ఇది ఇదే ఏర్పడింది. ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది. అది ఇటు సైడ్ 4 సెంటీమీటర్స్ గా ఉంది. ఓకే. ఇది ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక 4, ఇది ఒక d. అంటే u is equal 4 plus d. Image infinity. Focal length 12. Formula 1/v plus 1/u is equal to 1/f.
ట్రై చేయండి డి ఎంత వస్తుందో. ఇక్కడ ఒక చిన్న పాయింట్ వినండి, అందరూ గుర్తుపెట్టుకోండి. గాట్ 8 వెరీ గుడ్. చిన్న పాయింట్ అందరూ మనసులో గుర్తుపెట్టుకోండి. రేపు హర్ష 6 కాదు 8 రావాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లెన్స్ ఫామ్ చేసినటువంటి ఇమేజ్ నే మనం దీని ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి, అంతేగాని దీని ఆబ్జెక్ట్ తీసుకోకూడదు. దట్ వుడ్ మేక్ ఎనీ కన్ఫ్యూజన్. ఈ లెన్స్ ఫామ్ అయిన ఇమేజ్ నే ఈ సెకండ్ లెన్స్ కి ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి. డోంట్ టేక్ దిస్ ఆబ్జెక్ట్ యాజ్ డైరెక్ట్. అది అలా ఉండదు ఆ సిస్టమ్. అయితే వాడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మనకి, వాడు మనం అర్థం చేసుకొని చేయాలి ప్రాబ్లమ్స్. సో v infinity u is equal to f, 4 plus d is equal to 12, d is equal to 8 centimeters. స్లోగా చేయండి, హడావుడే లేదు, నో నీడ్ టు వర్రీ. ఓకే, ఒకవేళ ఇంకొక లెన్స్ అన్ని కాంబినేషన్ సహజంగా ఇట్లేదు. ఒకవేళ ఇంకొక లెన్స్ ఉంటే దీని ఇమేజ్ దానికి మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. మరి ఎవరో క్వశ్చన్ ఏదో అడిగారు, నేను గమనించలేదు, మళ్ళీ ఒకసారి పెట్టండి. క్వశ్చన్ ఏదో అడిగారు సార్, ఫైండింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ వెన్ లెన్స్, ఎక్స్ప్లెయిన్ చేయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ మధ్యలోన కాంబినేషన్ ఇది అయిపోయిందా? ఇది నెగిటివ్ కదా, ఇది నెగిటివ్ కదా, ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ కేమో పాజిటివ్, కాన్కేవ్ లెన్స్ కేమో నెగిటివ్ వేస్తుంది. మర్చిపోవద్దు, ఇవన్నీ చాలా ప్రతి ప్రాబ్లమ్ ఒక ఎక్స్పీరియన్స్ కింద లెక్క మనం. రైట్, కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఇప్పుడు మనం ఇంకొక ఈ చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు చేయబోతున్న క్వశ్చన్. ఇదొక కాన్వెక్స్ మినిస్కస్. దీనిలో ఇక్కడ దాకా లిక్విడ్ ఉంది. ఇది కాన్వెక్స్ మినిస్కస్, ఇక్కడ దాకా లిక్విడ్ ఉంది. మంచి క్వశ్చన్ కదా, చాలాసార్లు అడిగాడు. దీనికి 2 కర్వేచర్స్ ఉన్నాయి, 1, 2. పైదాని కర్వేచర్ ఇది వాడు R2 అనుకున్నాడు. ఇది R2 ఏమో 20, ఇది R1 అనుకున్నాడు. ఇది 10 సెంటీమీటర్స్. వాడు ఇచ్చిన తీసుకున్నాం. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చి గ్లాస్ అనుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ ఒరిజినల్ గా అయితే 1.5 ఇవ్వాలి. ఇది 1.5. ఈ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చి 1.6 ఇచ్చాడు. చాలా పుస్తకాలు ఉంది ఈ మోడల్. మరి ఏం కనుక్కోవాలి సార్? ఇక్కడ నీకు డౌట్ రావచ్చు. 2 ఉన్నాయి ఇక్కడ, ఒకటి లిక్విడ్ లెన్స్, ఇంకోటి కాన్వెక్స్ మినిస్కస్ లేదా కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంట. కాన్వెక్స్ మినిస్కస్, కాన్వెక్స్ మినిస్కస్ ఇది లిక్విడ్ లెన్స్ ఎలా ఉంది? ప్లేనో కాన్వెక్స్ ఎలా ఉంది? లిక్విడ్ లెన్స్ ప్లేనో కాన్వెక్స్. 2 లెన్స్లు ఉన్నాయి ఇక్కడ మనకు తెలియకుండానే. ఒకటేమో గ్లాస్ లెన్స్, ఇంకోటేమో లిక్విడ్ లెన్స్ ఉన్నాయి. 2 లెన్స్లు ఉన్నాయి. 2 లెన్స్ల యొక్క ఫోకల్ లెంగ్త్ కనుక్కోవచ్చు. ఎట్లా? 1/f is equal mu minus 1 into 1/r1 minus 1/r2 without sign convention. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. దీని ప్రకారం గ్లాస్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ కనుక్కోండి. లిక్విడ్ కాన్వెక్స్ ప్లేనో కాన్వెక్స్ లాగా ఉంది, దాని ఫోకల్ లెంగ్త్ కనుక్కోండి విడివిడిగా. లిక్విడ్ కూడా ఇక్కడ లెన్స్ లాగా పనిచేస్తుంది. లిక్విడ్ కెన్ యాక్ట్ యాజ్ ఏ లెన్స్. అలా పనిచేసింది కాబట్టి నెట్ ఫోకల్ లెంగ్త్ కట్టాలి. మనకి ఫార్ములా 1 అంటే లిక్విడ్ కి ఒకసారి ఫేస్ ఉంది. గ్లాస్ లిక్విడ్ mu minus 1 into దీనికి ఒకటే కర్వేచర్ 1/r2. ఇక్కడ సైన్ కన్వెన్షన్ 2 ఒకే ఉన్నాయి. లిక్విడ్ కి ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్
1 by f is equal combination 1 by f1 plus 1 by f2. జాగ్రత్త, ఇదేమో గ్లాస్ లెన్స్. దీని పేరు మళ్ళీ చెప్తాను ఒకసారి, కాన్వెక్స్ మినిస్కస్. వెరీ గుడ్, 200/11 కాన్వెక్స్ మినిస్కస్. ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. జాగ్రత్తగా రెండు క్యాలిక్యులేట్ చేసుకొని ఎఫెక్టివ్ ఫోకల్ లెంగ్త్ కట్టండి. ఇది 1/r2. ఇది 1/r2. అవసరం లేదు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవసరం లేదు. సపరేట్ లెన్సెస్ గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. నో నీడ్ టు టేక్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. డైరెక్ట్ గా అంటే రెండు సపరేట్ లెన్సెస్ కింద లెక్క, ఆ రెండు కాంటాక్ట్ లో ఉన్నట్లు లెక్క. ఆన్సరు 200/11. గ్లాస్ ఎంత? దీని వాల్యూ 1/fg is equal 1.5 minus 1 into 1/r1, 1/10 minus 1/20, 1/fl, 1.6 minus 1 into 1/20. F is equal 200/11. Okay, very good, Abhinay, Abhay. లిక్విడ్ కి నెగటివ్ సైన్ ఎందుకురా? ఎఫ్ఎల్ కి నెగటివ్ సైన్ పెట్టక్కలేదు. ఇది ప్లేనో కాన్వెక్స్ మోడల్లోనే ఉంది. కాన్కేవ్ మోడల్లో ఉంటే అప్పుడు పెట్టాలి. దేవికా ప్ర ఓకే రైట్, స్లోలీ. Okay, right. Can I go to next point? Okay, right. Okay. So, చిన్న ఇన్ఫర్మేషన్ 200/11 1/f వస్తుంది నీకు, దాన్ని ఇన్వర్స్ చేసుకో. ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి. This is a lens. ఇది ఒక లెన్స్ మేడ్ అప్ ఆఫ్ 1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మొత్తం కూడా మీకు ఒకటే ఉంది. అప్పుడు ఇట్ ఫార్మ్స్ 1 ఇమేజ్. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, ఒక లెన్స్. సపోజ్ దిస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. పైన ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, కింద ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు హౌ మెనీ ఇమేజెస్ విల్ బి ఫార్మ్? 2 ఇమేజెస్ ఫార్మ్ అవుతాయి. ఇదే ఆబ్జెక్ట్ కి సపోజ్ ఇది ఇక్కడ ఫార్మ్ అయింది అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ కి ఇలా ఫార్మ్ అవుతుంది, 2 ఇమేజెస్ ఫార్మ్. ఇలాంటిదే ఇంకో కాంబినేషన్ తీసుకుంటే అంటే ఇలా 1 2 3 4 ఇలా ఉన్నాయి. అంటే ఇది ఒకటి, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి అనుకుందాం. తర్వాత దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి అనుకుందాం. తర్వాత ఈ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి అనుకుందాం. 3 రకాలు ఉన్నాయి అనుకుందాం. వినండి, 3 ఉన్నాయి, 6 లేవు, 3. అప్పుడు
రే ఆఫ్ లైట్ ఇక్కడ పడినప్పుడు ఇది ఒకటి సేమ్ మోడల్ mu1 mu1 ఇది mu2 రెండవది అనుకున్నాం ఇది mu2 ఇది mu3 అనుకున్నాం ఇది కూడా mu3 అంటే ఎన్ని మెటీరియల్స్ ఉంటే అన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటాయి అన్ని ఇమేజెస్ ఎన్ని మెటీరియల్స్ ఉంటే అన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటాయి అన్ని ఇమేజెస్ 3 ఉంటే 3 ఇమేజెస్ 4 ఉంటే 4 ఇమేజెస్ ఇది 4 5 ఉంటాయి 4 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాంట్లో లెన్స్ ఉన్నాయి ఆ ఇమేజెస్ అన్ని ఒక చోట ఫామ్ అవుతాయి బేసింగ్ ఆన్ ఫోకల్ లెంగ్త్. ఇప్పుడు దీని మీద మనం ఒక చిన్న మోడల్ ఒకటి చేద్దాం చూడండి. రైట్ హౌ మెనీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దట్ మెనీ ఇమేజెస్ ఎన్ని మాక్సిమం పెట్టగలిగితే అన్ని పెట్టుకోవచ్చు. మనమే చేస్తే మనం లెన్స్ చేస్తే ఒకటే ఒకటి వాడతాం కానీ ఆ లెన్స్ అనేక ముక్కలు కట్ చేసి అతికిస్తే చాలా లెన్సులు వస్తాయి. దానిలోంచి మనం ఇమేజెస్ పట్టవచ్చు ఎన్నైనా ఉండొచ్చు. రైట్ దీని మీద ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్న ప్రాబ్లం ఉంది చేద్దాం చూడండి. We are making a concave lens. ఈ కాన్కేవ్ లెన్స్ లో 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకున్నాం అంటే ఇట్లా తీసుకున్నాం. ఇది mu1 ఇది కూడా mu1 ఇది mu2 ఇది కూడా mu2. రైట్ a parallel beam of light is coming. Parallel beam of light is coming. అంతే. ఇప్పుడు 4 ఆబ్జెక్ట్స్ పెట్టుకున్నాం అనుకో 4 ఇమేజెస్ కనపడతాయి. ఏవి కోయిన్సైడ్ కావు, ఒకదాని నుంచి దూరంగా ఏర్పడతాయి. రైట్ 4 ఉన్నాయి. సపోజ్ mu1 ఇక్కడ ఏర్పడి అనుకుందాం. mu1 వాళ్ళు వచ్చింది ఇక్కడ, ఈ mu2 వాళ్ళు వచ్చేది ఇక్కడ కూడా mu2 వాళ్ళు వచ్చేది ఇక్కడ. ఈ మధ్య డిస్టెన్స్ d. ఫైండ్ ద డిస్టెన్స్ d. d ఈక్వేషన్ అనుకోవాలి. అంటే mu1 వల్ల వచ్చిన ఇమేజ్ v1 అనుకున్నట్లయితే mu2 వల్ల వచ్చినటువంటి ఇమేజ్ v2 అయితే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెం. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, u ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, parallel beam of light. Anybody? టైం ఏమంటారా, చేయగలరా చూద్దాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ కాబట్టి దీని ఫోకల్ లెంగ్త్ కట్టుకుందాం. 1/f is equal mu minus 1 into ఈక్వి కాన్వెక్స్ లెన్స్. డౌట్ ఉంటే r1 is equal to r2 అంటే ఇది మైనస్ ఆఫ్ 2/r 1 కి mu1 1/f2 కి మైనస్ ఆఫ్ mu2 minus 1 into 2/r. మనకు తెలుసు 1/v1 plus 1/u is equal 1/f1. 1/v2 plus 1/u is equal 1/f. Harsha, okay, right? Therefore, v1 is equal to f1 and v2 is equal to f2. v1 is equal to f1. ఇది ఫోకల్ లెంగ్త్ f1. ఆన్సర్ పెద్దగా ఉంటుంది రైట్. సరే ఆన్సర్ కూడా నేను రాస్తాను చూడండి. 2 ఆప్షన్లు ఇద్దాం, ఏదన్నా ఒక ఆప్షన్ వస్తుంది. అది d is equal
r by 2 into mu2 minus mu1 by mu1 minus 1 into mu2 minus 1 రావాలి. ఇది వస్తుందేమో చెక్ చేసి చూసుకోండి ఒకసారి. చెక్ ఇట్. ఇది వస్తుంది. చెక్ చేస్తే తెలుస్తుంది. కంప్లీట్ గా మనం సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. టేక్ యువర్ ఓన్ టైం. f1 f2 డిఫరెన్స్ చేసుకోండి ఆన్సర్. ఓకే సందీప్. ఓకే మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేధావులు మంచి పిల్లలు చాలా మంది ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏం కదలట్లా వద్దనుకున్నారా? సింపుల్ మంచి ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పేవన్నీ కూడా వెరీ గుడ్ ప్రాబ్లమ్స్. సంతోష్ కంప్లీట్ అయితే చెప్పండి, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళాలి. రాహుల్ నిదానంగా చేయండి, స్లోగా చేయండి. ఓకే వెయిట్ చేయరా, వెయిట్ చేస్తా చెయ్యి. రిత్విక్ వచ్చిందా? రైట్. హర్ష ఆగుదామా సాయి? లేదా ఒక గోవర్ధన్ ఒక నిమిషం పెడుతున్నావు, 1 minute వెయిట్ చేయని చెప్పావు, అయిపోయిందా? లేదా నన్ను చేయమంటే చేస్తా, నో ప్రాబ్లం. గౌతమ్ ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. అంటే కాన్సెప్ట్ ఒకటి ఒకసారి చూడండి. ఒరే చేయమంటావా? ఒరే తేజ్దీపు తులిపేసింది నాకు చెప్తావేంట్రా? రైట్. 1/f1 is equal mu1 minus 1 into minus 2/r. అంటే f1 వచ్చి మైనస్ r by 2 into mu1 minus 1. అట్లానే 1/f2 is equal mu2 minus 1 into 2/r minus. So f2 is equal r by 2 into mu1 minus mu2 minus 1. v1 is equal f1 కింద లెక్క ఇది ఫార్ములా ప్రకారం. సో v2 is equal to f2. సో మనం v2 minus v1 అనుకుందాం. v అయితే v2 minus v1 అంటే f2 minus f1 r by minus r by 2 into mu2 minus mu1 plus r by 2 into mu1 minus 1. దీన్ని r by 2 కామన్ తీస్తే mu1 minus 1 into mu2 minus 1 into ఇది ముందుకు వెళ్తాం. సో మైనస్ సింప్లిఫై చేసుకోవచ్చు. మైనస్ mu1 plus 1 plus mu2 minus 1 cancel. So mu2 minus 1. Right. ఓకేనా? కరెక్టే కదా? ఓకేనా? కరెక్టే ఇది. ఓకే అంటే మనం f2 ఎక్కువ వేసాం, పర్లేదు. ఆ రెండిట్లో అటు ఇటు ప్రాబ్లం లేదు, అది ఆన్సర్ చేస్తాం, ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. v1 గ్రేటర్ దాన్ v2. ఇది కూడా ఒకసారి వినండి, చిన్న కాన్సెప్ట్ ఇది కూడా. దిస్ ఈజ్ ఎ స్మాల్ కాన్సెప్ట్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ మీడియం. చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకే రైట్. చిన్న కాన్సెప్ట్ జాగ్రత్తగా. మనం ఒక లెన్స్ తీసుకొని
దాన్ని మీడియంలో పెట్టాం. ఇది మీడియం. మీడియం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 3/2. న్యూ మీడియం వచ్చి ఎయిర్ అనుకుందాం, అంటే 1. అంటే ఇప్పుడు µl గ్రేటర్ దాన్ µm. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ మెటీరియల్ గ్రేటర్ దాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం. అప్పుడు ఏం చెప్తుంది? దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ కన్వర్జెంట్ మీడియం. కన్వర్జెంట్ లైట్ కన్వర్ట్ ఎట్లయినా ఇట్లా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా అది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేస్ ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఇందులో కేస్ 2 ఏంటంటే µl is equal to µm. చెప్తాను. µl is equal to µm అంటే రెండిటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సమానం. అంటే దీని సపోజ్ ఇది గ్లాస్ అనుకోండి, ఈ సరౌండింగ్ కూడా గ్లాస్ అయింది అనుకుందాం. లెట్ ఇట్ బి గ్లాస్. అప్పుడు ఏమవుతుంది? రే ఆఫ్ లైట్ ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. నో డీవియేషన్ బికాజ్ నో చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారితేనే డీవియేషన్ ఉంటుంది. మొత్తం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదు, ఒకటే ఉంది కాబట్టి నో డీవియేషన్. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ ఆర్డినరీ గ్లాస్ ప్లేట్. ఒక మామూలు ట్రాన్స్పరెంట్ ప్లేట్ లాగా ఉంటుంది. ఏంటది? ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాస్ తో ఉన్నటువంటి లెన్స్ ని గ్లాస్ లో పెట్టేసాను అనుకోండి, అంటే మీడియానికి గ్లాస్ కి ఒకటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వల్ల రే ఆఫ్ లైట్ పక్కకి బెండ్ అవుతుంది. నాట్ పాజిటివ్. డీవియేట్ కాదు, టువర్డ్స్ కాదు, రెండు పార్ట్ అంటే స్ట్రైట్ లైన్ లా పనిచేస్తుంది. కలిసిపోతుంది, మీడియంలో కలిసిపోతుంది. నో ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్. కేస్ 3 µ ఆఫ్ మీడియం గ్రేటర్ దాన్ µ ఆఫ్ లెన్స్. ఈ ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే చూడండి, కాన్వెక్స్ లెన్స్ ఉండేటువంటి డైవర్జింగ్ కన్వర్జింగ్ ప్రాపర్టీ, దానికి కన్వర్జ్ అవ్వాలి. కానీ సరౌండింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల అది డైవర్జింగ్ నేచర్ చూపెడుతుంది. ఇట్ షోస్ ద డైవర్జింగ్ నేచర్. ఓకే, ఇది నేచర్ మారుతుంది. అంటే కన్వర్జింగ్ లెన్స్ కన్వర్టెడ్ ఇంటూ డైవర్జింగ్ లెన్స్. అదే డైవర్జింగ్ లెన్స్ ఉంటే కన్వర్టెడ్ ఇంటూ కన్వర్జింగ్ లెన్స్ అవుతుంది. ఈ ఒక్క ప్రాపర్టీ మీదే మనకు అనేక సార్లు పాయింట్ అడగడం జరిగింది. నేచర్ ఆఫ్ లెన్స్ చేంజ్ అవుతుంది. లెన్స్ యొక్క నేచరే మారిపోతుంది. కన్వర్జింగ్ కాస్త డైవర్జింగ్, డైవర్జింగ్ కాస్త కన్వర్జింగ్. ఉదాహరణకి మనం కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ తీసుకున్నాం. లెట్ us take the డైవర్జింగ్. ఇప్పుడు ఏమో అది ఒరిజినల్ గా ఇది ఇలా కన్వర్జ్ అవ్వడం మొదలుపెట్టింది. దీని క్యారెక్టర్ మారిపోయింది. ఎప్పుడు ఇది µ ఆఫ్ మీడియం లేదా µ ఆఫ్ లెన్స్ లెస్ దాన్ µ ఆఫ్ మీడియం. అంటే ఒక లెన్స్ యొక్క నేచర్ ని మనం మార్చచ్చా అంటే మామూలుగా అయితే మార్చలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ దానికన్నా డెన్సర్ గా ఉన్నటువంటి లిక్విడ్ లో పడేస్తే, డెన్సర్ గా ఉన్న మీడియం లో పడేస్తే ఒక కన్వర్జింగ్ కాస్త డైవర్జింగ్ అవుతుంది, ఒక డైవర్జింగ్ కాస్త కన్వర్జింగ్ అవుతుంది. బికాస్ మోర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లెస్ వెలాసిటీ. ఇట్లా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగి వెలాసిటీ మార్చడం వల్ల వచ్చేటువంటి మార్పు. ఇది ఒకసారి నోట్ చేసుకుంటే ఐ కెన్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే, కేస్ 1 ఇదే మామూలు పాయింట్. మన కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం, అది గ్లాస్ తో చేస్తాం, దాన్ని ఎయిర్ లో పెట్టాం. నేచర్ మారుతుందని ఒక క్యారెక్టర్, లెన్స్ యొక్క క్యారెక్టర్ మారుతుందా
లెన్స్ యొక్క నేచర్ ని మనం మార్చొచ్చా? లెన్స్ ని పగలగొట్టకుండా దాన్ని ముక్కలు వేసి మళ్ళీ కాకుండా రీకన్స్ట్రక్ట్ చేయకుండా ఉన్న లెన్స్ యొక్క నేచర్ ని మార్చొచ్చా అంటే ఎస్ మార్చొచ్చు. ఎప్పుడు మార్చగలం? దాన్ని డెన్సర్ మీడియంలో పెడితే దాని నేచర్ మారుతుంది. ఇది ఒక ప్రాపర్టీ, లెన్స్ ఉండేటువంటి ప్రాపర్టీ. సరౌండింగ్ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం మెజర్ చేయలేము, మనంతటా మనం మెజర్ చేయలేము. ఆల్రెడీ సైంటిఫికల్ గా మెజర్ చేసుకుని టేబుల్లో ఇస్తాడు. వాటర్ ఉంది 4/3, గ్లాస్ ఉంది 3/2. వాడు ఇస్తాడు, వాడు ఇచ్చి అడుగుతాడు క్వశ్చన్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 5/2, ఏది సరౌండింగ్ మీడియం నేచర్ ఏమవుతుందని క్వశ్చన్ వేస్తాం. దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో ఉంచాం కాబట్టి కాన్వెక్స్ కాస్త కాన్కేవ్ అవుతుందని, కాన్కేవ్ కాస్త కాన్వెక్స్ అవుతుందని మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇది ఎఫెక్ట్ ఆఫ్ మీడియం. ఒక చిన్న ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఇది కూడా ఒకసారి అడిగారు, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఇది ఒక మినిస్కస్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ ఒక మినిస్కస్. μ1, μ2, μ3 అంటే ఇటు ఒక మీడియా ఉంది, మధ్యలో ఒక మీడియా ఉంది, ఆ సరౌండింగ్ ఒక కదలిక ఇంకో మీడియా ఉంది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఈ రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్ చెప్పరా చరణ్? రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటే, సేమ్ పల్సగా ఉంటుంది కాబట్టి, అంటే చాలా పల్సగా ఉంటే రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి ఇన్ఫైనైట్ బీమ్ ఏర్పాటు చేస్తే ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్. ఈ సిస్టమ్ యొక్క ఫోకల్ లెంగ్త్ కనుక మంచి క్వశ్చన్, ఇది చాలా సార్లు అడిగారు. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద సిస్టమ్. అట్లానే అంటే అది యాక్చువల్లీ ఎఫెక్ట్ ఆఫ్ మీడియంలో అంటే దాని మీద ప్రాబ్లమ్స్ అంటూ మనం ఏం ఉపయోగించు, ప్రాబ్లమ్స్ అంటూ పెద్ద ఉపయోగించుకో, నేచర్ మారుతుందని చెప్తాం. ఏదైనా వస్తే చేద్దాం. ఇది చూడండి, దీని ఫోకల్ లెంగ్త్ ఏమైనా కనుక్కోగలమా అంటే మనం గుర్తుందా, ఒక ఫార్ములా వాడాం ప్రతి చోట కూడా. ఇలాంటి ఫార్ములా ఒకటి వాడుకోవచ్చు. ఏంటది? μ2/v మైనస్ μ1/u is equal μ2 మైనస్ μ1/r అని ఒక డెరివేషన్ చేశాను. వెరీ గుడ్. ఇది మన మెటీరియల్ లో ఉంది, బీసీ పాండేలో ఉంది, తర్వాత సింగేజ్ లో ఉంది. మోడల్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు. అందుకని రెండు సర్కిల్స్ దగ్గర, రెండు కర్వేచర్స్ దగ్గర ఇదే ఫార్ములా వాడుకోవాలి. అందుకని జాగ్రత్తగా ఒకసారి వేద్దాం, అందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే తెలుసుకుందాం. ఫస్ట్ కర్వేచర్ కు ఏర్పడే ఇమేజ్ సెకండ్ కర్వేచర్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ కర్వేచర్ కి ఏర్పడే ఇమేజ్ సెకండ్ కర్వేచర్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఒక పాయింట్ కన్సిడర్ చేయాల్సింది. ఆన్సర్ అయితే కొంతమంది పెట్టారు, రిత్విక్ వాడు పెట్టారు. ఆన్సర్ ఇది రావాలి. F is equal R into μ3 by μ2 minus μ3. μ3 minus μ1 ఇది రావాలి. Some people did it. కొంతమంది చేశారు, ఒకసారి ట్రై చేయండి. టేక్ యువర్ ఓన్ టైం. ఫస్ట్ కర్వేచర్ కి ఏం జరుగుతుంది? ఫస్ట్ కర్వేచర్ కి ఫార్ములా వేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఏమో v1 లో ఉంది, ఇమేజ్ v2 ఏర్పడుతుంది. v2 మైనస్ v1 బై μ1 బై ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ μ2 మైనస్ μ1 బై r అంటే ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి
సార్ అసలు బొమ్మ ఎలా ఏర్పడుతుంది అని నేను అడగచ్చు. ఎట్లా ఇమాజిన్ చేయాలి సార్ అంటే చూడండి, ఈ కర్వేచర్ ని తీసుకున్నాం, ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఇమేజ్ డిస్టెన్స్ v1 అవుతుంది. ఇది ఫస్ట్ కర్వేచర్. ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సెకండ్ కర్వేచర్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈ సెకండ్ కర్వేచర్ కి చాలా పల్సగా ఉంటుంది కాబట్టి పెద్ద డిస్టెన్స్ తేడా ఉంటుంది. ఈ సెకండ్ కర్వేచర్ కి ఇది ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. మరి రే ఆఫ్ లైట్ ఇలా లోపలికి వెళ్ళినప్పుడు మనం రాసేటప్పుడే వితౌట్ బెండింగ్ ఇక్కడ మనకి దీనివల్ల ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇమేజ్ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఫైనల్ ఇమేజ్ వస్తుంది. అంటే ఇక్కడ రెండు రకాల బెండింగ్స్ కనపడాయి. ఫస్ట్ ఇక్కడ బెండ్ అయ్యి తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోవాలి, తర్వాత రెండోసారి బెండ్ అయ్యి ఇక్కడ రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా సెకండ్ కర్వేచర్ కి ఫార్ములా ఏం చేయాలి? సెకండ్ కర్వేచర్ కి ఇమేజ్ బయటకి వెళ్ళాలి. ఇమేజ్ బయటకి అంటే న్యూట్రల్ ఏర్పడింది ఇమేజ్. కాబట్టి μ3/v. మరి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్టు నువ్వు ఈ సైడ్ నుంచి చూస్తావు, ఇక్కడ నుంచి చూస్తావు. ఒక ఆబ్జెక్ట్ దీంట్లో ఉన్నట్టు దీనిలో ఉంటుంది, మనకు దీంట్లో కూడా కనపడుతుంది. అంటే న్యూట్రల్ ఉన్నట్టు దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఆబ్జెక్ట్ ఏంటి? ఇదేగా v1. v1 is equal μ3 minus μ2 ఇది కూడా r. ఇది క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్. యాడ్ చేస్తే ప్లస్ ప్లస్ బై వెరీ గుడ్ గైస్. మంచి క్వశ్చన్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. నిదానంగా వేసుకోండి. Answer r μ3 by μ3 minus v1. Slowly, do slowly, no need to worry. Can I go to next point? Okay. Right. No problem, Kailash sir. Can I go to another problem? రాలేదా గౌతమ్? రెండు యాడ్ చేసి చాలా సరిపోతాయి. వీనే ఎఫ్ అవుతుంది. ఓకేనా? జస్ట్ యాడ్ చేయి. వెయిట్ చేయమంటే ఇంకో నిమిషం వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఈ వీనే ఎఫ్ అవుతుంది, ఇక్కడ వీనే ఎఫ్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఈజ్ ఎట్ ఫోకల్ లెంగ్త్. Can I go to next point?
ఓకే రైట్. కొద్దిగా పెద్ద ప్రాబ్లం చూడండి ఒకసారి. బ్యాటరీ అయిపోయింది. ఒక్క నిమిషం జస్ట్ వెయిట్. Oh, just a minute, just a minute, just a minute. Right. ఇది చార్జ్ అయిపోయింది. రైట్. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా గుడ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. కొద్దిగా పెద్ద ప్రాబ్లం ఇది, జాగ్రత్తగా చెప్పు. కానీ ఇది ఒక లెన్స్, ఇది ఒక ట్యాంక్. ఇక్కడ ట్యాంక్ ఉంది. దిస్ ఈజ్ ఏ ట్యాంక్. The tank is filled with water. Tank is filled with the water. దీని mu వచ్చి 4/3. దీని mu వచ్చి 3/2. దీని ఫోకల్ లెంగ్త్ వచ్చి 0.3 మీటర్స్. కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్. దీనికి ఆపోజిట్ గా I am keeping a mirror. ఇలా ఒక మిర్రర్ పెట్టాను. కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ గా మిర్రర్. ఈ డిస్టెన్స్ 0.8 మీటర్స్. ఇక్కడ నుంచి I am keeping a object. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ u 0.9 మీటర్స్. రైట్. ఫైండ్ ద, ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్, చాలా ఓల్డ్ లో ఇచ్చాడు, 1997 లో ఇచ్చాడు. చాలా ఓల్డ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇవ్వట్లేదు, ఇప్పుడు కూడా టైం మెజర్మెంట్ వస్తుంది మనకి అడ్వాన్స్ లో. అందుకని మరీ పెద్ద పెద్ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ పెద్దదిగా కనబడిన సొల్యూషన్ ఈజీగా ఉండేటట్టు ఉంటుంది. నేను అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ కూడా అంతే చూస్తే అసలు రావాలనుకుంటాం, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే వస్తాయి. జాగ్రత్తగా 2-3 సార్లు ఆలోచించుకోవాలి జాగ్రత్త ప్రాబ్లమ్స్ అని. అందుకని 6 ప్రాబ్లమ్స్ చేస్తే చాలా 80 సీట్ వస్తుంది అడ్వాన్స్. వాడు ఏమడిగాడు, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ద సిస్టమ్. ఫార్మ్డ్ బై ద సిస్టమ్. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద సిస్టమ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. ఇది వాటర్. ఇది పెద్ద ప్రాబ్లం చూస్తే ఏదో పెద్ద ప్రాబ్లం కనపడుతుంది, అంత డిఫికల్ట్ ఏ కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే. సో ఎనీబడి ఆన్సర్. సార్ ఆన్సర్ ఎంత ఉండొచ్చు? ఆన్సర్ వచ్చి 1.2 మీటర్స్. V is equal to 1.2 meters. ఇది రిఫ్రాక్టివ్ ఎయిర్ కాబట్టి ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళు. ఓకే మనోహర్, నేను చేయమంటావా? నేను చేస్తా. ఎవరన్నా ఊరితో చేస్తారని ట్రై చేస్తున్నా. ఒక నిమిషం ఆగాను. ఎట్లా వేయాలనేది చేద్దాం మనం. ముందర దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ కడదాం. లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ కడదాం. అంటే అది కూడా అడిగాడు పాయింట్ గా. సో 1/f is equal mu minus 1. ఇది ఈక్వి కాన్వెక్స్ లెన్స్. వాడు ఇవ్వకపోతే ఈక్వి కాన్వెక్స్, ఇస్తే ఇస్తా డబుల్ కాన్వెక్స్. ఆన్సర్ 2/r. సో దీని ఫోకల్ లెంగ్త్ ఎంత?
0.3. Refractive index 3/2 minus 1 into 2 by r. Now what you can calculate r. Okay, very good. R is equal to 0.3 meters. This is a part of the point. Okay, cut it, sir. Very good. Okay. ఇక్కడ వేరు వేరు మీడియంస్ ఉన్నాయి, మీరు బాగా గమనించండి. ఇది ఎయిర్, ఇది గ్లాసు, ఇది వాటర్. మూడు మీడియంస్ ఉన్నాయి. ఒకే మీడియం ఉంటే ఒక ఫార్ములా వాడితే సరిపోతుంది. ఏంటది? μ3 μ2/v మైనస్ μ1/u ఈజ్ ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r అని ఒక ఫార్ములా ఇస్తే సరిపోతుంది. ఏంటి ఉదాహరణ చూడండి ఒకసారి. సపోజ్ ఇదే అనుకోండి, ఇది ఎయిర్, ఇది గ్లాస్, రెండే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మూడోది ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, ఇదొక కర్వేచర్ గాను ఇదొక కర్వేచర్ గా తీసుకొని రెండింటికి ఈక్వేషన్స్ వేసుకోవాలి. ఇందాక చెప్పాను, ఇందాక సేమ్ ఫార్ములా. దీనికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? 0.9. దీనికి ఇమేజ్ డిస్టెన్స్ లెక్కేసుకోవాలి. ఫస్ట్ కర్వేచర్ కి ఇమేజ్ డిస్టెన్స్, అదే దీనికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ గా మారుతుంది. సెకండ్ కర్వేచర్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ గా మారుతుంది. అండ్ ఫైనల్ ఇమేజ్ ని మనం పడతాం. పాయింట్ అర్థం అవుతుంది అనుకుంటా మాస్టర్. ఇటువైపు ఒక మీడియం ఉంది, అటువైపు ఒక మీడియం ఉంది. రెండు డిఫరెంట్ మీడియంస్ ఉన్నప్పుడు ఇందాకనే μ1 μ2 μ3 లాగా రెండు ఈక్వేషన్స్ చేయాలి. నేను రెండు వేసి చూపెడతాను, మీరు యాడ్ చేయండి. ఫస్ట్ కర్వ్ సర్ఫేస్ ఒకటి, ఇమేజ్ దీంట్లో ఉంటుంది. అంటే μ2/v1 మైనస్ μ1/u is equal μ2 మైనస్ μ1/r. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సెకండ్ కర్వేచర్ కి వెళ్దాం. ఈ కర్వేచర్ కి ఇది ఆబ్జెక్ట్, ఇమేజ్ దీనిలో ఏర్పడుతుంది. కాబట్టి μ3/v ఫైల్ ఇమేజ్ ఇక్కడ ఇది అంటాం, ఫైల్ ఇమేజ్ v మైనస్ μ2/v1 is equal μ3 మైనస్ μ2/ జాగ్రత్తగా దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కాబట్టి మైనస్ r. ఇది కామన్. ఎక్కడైనా రెండు కర్వేచర్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తారా, ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉందేమో చూసుకోండి. దీనికి ఇమేజ్ అంటే ఇట్టించి చూస్తే ఇక్కడ దీనికి ఇమేజ్ ఏర్పడుతుంది. మన దీని లోపల ఉన్నట్టే కనబడుతుంది. దీని లోపల అంటే గ్లాస్ లోపలే, లెన్స్ లోపలే ఇమేజ్ ఉన్నట్టు కనబడుతుంది. ఇమేజ్ లెన్స్ లోపల ఉంది కాబట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2/v1 మైనస్ μ1/u is equal to μ2 మైనస్. అయితే ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ గమనిస్తే, ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? లెన్స్ లోపలే ఉంది. కానీ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? వాటర్ లో ఏర్పడుతుంది. అందుకని μ3/v మైనస్ μ2/v1 is equal μ3 మైనస్ μ2/ మైనస్ r. మైనస్ r ఎందుకు వేశారు సార్? ఇటు తిరిగి ఉంది కర్వేచర్, మైనస్ వైపు. ఇది కర్వేచర్ ఇటు ఉంది, ప్లస్ వైపు. అది ఎట్లా తెలిసింది సార్? ఇక్కడ ఆరిజిన్ తీసుకో. అంటే దీనికి ఆబ్జెక్ట్ v1, దీని యాక్చువల్ అయితే దీని లోపల ఏర్పడుతుంది. లెన్స్ చూపెడతాను అంటే ఒక కర్వేచర్ వేసాం అనుకో, ఒక కర్వేచర్ వేస్తే ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, చూపెడతాం ఇది ఇమేజ్ ఇక్కడ అంటే దూరం చూపెట్టాం. ఒరిజినల్ గా అయితే అవసరం లేదు, లోపలే ఉన్నట్లే. ఇప్పుడు ఇట్లా కర్వేచర్ వేసాం, దీనికి ఇది ఆబ్జెక్ట్, ఫైనల్ గా ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. జనరల్ రిప్రజెంటేషన్. అందుకని
దీనికి v1 అయినప్పుడు అది దీనికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా? రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూసుకోండి ఎంత వస్తుందో. ఇదేగా ఇమేజ్, ఫైల్ ఇమేజ్ ఇదే అంటే మన లెక్క ప్రకారం ఇవన్నీ జరిగిపోయి ఇక్కడ వస్తుంది ఇమేజ్. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్. యాడ్ చేయండి, యు కెన్ సీ. సో mu3 by v minus mu1 by u is equal mu2 minus mu1 by r minus plus mu3 minus mu2 by minus r. Calculate v. అన్ని వాల్యూస్ ఉన్నాయి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కు పెట్టాము. Calculate v. స్లోగా క్యాలిక్యులేట్ చేయండి. Calculate slowly. అంటే నేను లెన్స్ వర్క్ వేసాను టోటల్ పైన. అంటే లెన్స్ వర్క్ మళ్ళీ ఒకసారి వినండి, చెప్తాను. అసలు ఎందుకు సార్ ఇన్ని స్టెప్స్ వేయాలి, ఎందుకు ఇన్ని స్టెప్స్ వేయాలంటే ఇటు ఒక మీడియం, మధ్యలో ఒక మీడియం, అవతల ఒక మీడియం, 3 మీడియంస్ ఉన్నాయి. అందరూ ఈ స్టెప్ ఈ కట్టుకున్నాం. ఓకే, అందుకని 3 మీడియంస్ ఉన్నాయి కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దీనికి ఇమేజ్ డిస్టెన్స్. రెండో కర్వ్ సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, రెండో కర్వ్ సర్ఫేస్ కి ఇమేజ్ డిస్టెన్స్ వేసుకొని 2 ఈక్వేషన్ ఫార్మ్ చేసుకొని అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని v వాల్యూ 1.2 వస్తుంది. విధానం ఏంటి, తొందరగా లేదు, 0.6 కాదు. ఫైనల్ ఆన్సర్ 0.9. ఇక్కడ వరకు అయితే 1.2, ఇది ఒకటే 1.2 అంటే ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయినాయి. MHU మ్యూ వాల్యూస్ ఇచ్చాడుగా 1, 3/2, 4/2 అన్ని మ్యూ వాల్యూస్ ఉన్నాయి కదా.